ఇంటర్ రిజల్ట్స్ తప్పిదాలపై గ్లోబరీనా సాఫ్ట్వేర్ కంపెనీయే కారణమన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. గతంలో కాకినాడ జేఎన్టీయూలో గ్లోబరీనా మోసాలు బయటపడ్డాయని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు నారాయణ. కాకినాడ జేఎన్టీయూలో ఈ లెర్నింగ్, ఈ కంటెంట్ టెండర్లలో కంపెనీ మోసాలకు పాల్పడిందని విమర్శించారు. 2015 మే 5వ తారీఖున ఆనాటి గవర్నర్కి ఒక ఉత్తరం రాశాను. అందులో ప్రధానంగా కాకినాడ వైస్ ఛాన్సలర్ దాని ఎంసెట్ కన్వీనర్గా ఉండి దానికి ఉన్న అగ్రిమెంట్ ఒకటి చేశాడు. అందులో ఒక అనుభవం లేనటువంటి ఒక టెక్నాలజీ కంపెనీకి అగ్రిమెంట్ చేసి ఈ పేపర్ యొక్క అసెస్మెంటు, రీవాల్యుయేషన్ సంబంధించినంత కూడా దానికి ఆర్డర్ ఇచ్చారు. అది ఆ కంపెనీ ఈ టెక్నాలజిస్ట్ కంపెనీ ఎక్స్పీరియన్స్ లేదని, అది బోగస్ కంపెనీ అని చెప్పేసి మేము చెప్పాం. దాదాపు 8 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేసి వాళ్ళకి ఇచ్చేశారు. ఈ కంపెనీకి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పినా కూడా ఈ అనాలిసిస్ కోసం వాళ్ళకి ఇచ్చిన తర్వాత చాలా నష్టాలు జరిగినాయి. ఆనాడు గవర్నర్కి ఆ ఉత్తరం ఇస్తే కూడా పెద్ద ఎంక్వైరీ సరిగ్గా జరగలేదు. ఇప్పుడేమైంది, అది తప్పులు దొరక జరుగుతూనే ఉంది కాబట్టి ఆ తప్పులు దొరకలతో దాదాపు ఇప్పటికి 16 మంది విద్యార్థులు చనిపోయినట్టు బాధ వస్తూ ఉంది. ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని సక్రమ పద్ధతుల్లో ఎంక్వైరీ చేయడం వలన భావితరాల విద్యార్థులు మొత్తం ఇంత నాశనం అయిపోయారు. దీనికి కారణం గవర్నరు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరూ దీని ప్రధానమైన బాధ్యులు. దీనిపైన సరైన చర్య తీసుకోమని కోరుతున్నాము. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. చనిపోయిన విద్యార్థికి సంతాపం తెలియజేస్తూనే ప్రభుత్వ విధానాలు, గవర్నర్ విధానాలపైన తీవ్రంగా